ఈరోజు మేడ్చల్ పట్టణంలోని నేషనల్ హైవే నంబర్ 44 పక్కన గల దుర్గమ్మ ఆలయంలో అంటే ఏడుగుళ్లలో ఈరోజు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరపబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వివిధ రకాలుగా బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఎవరు తోచిన తీరు భక్తితో అమ్మవారిని కొలుచుకుంటా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క ఏడుగుళ్ళ యొక్క జాతర మహోత్సవంలో పాల్గొని అందరూ కూడా ధన్యులు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఆలయానికి మన యొక్క రాజకీయ నాయకులందరూ కూడా వివిధ పార్టీల నాయకులందరూ కూడా వస్తారు. కాబట్టి మా యొక్క డైనమిక్ లీడర్ మల్లారెడ్డి గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు కూడా ఈ యొక్క ఆలయానికి వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. అదే రకంగా ఈ యొక్క పండుగ సందర్భంగా నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మేడ్చల్ పట్టణ ప్రజలకు, మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి జాతర జరుగుతుందో ఆదివారం రోజు, అదే రకంగా ఆ రోజే ఇక్కడ కూడా దుర్గమ్మ ఆలయంలో అంటే ఏడుగుళ్లలో ఈ యొక్క జాతర మహోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇంకా మా యొక్క ఈ బోనాల పండుగ సందర్భంగా నేను మహేందర్ రెడ్డి గారికి, భద్రారెడ్డి గారికి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయిన రాజశేఖర్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అందరి నాయకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై బోలో దుర్గమ్మ మాతాకి జై, జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న, జై కేటీఆర్, జై బోలో దుర్గమ్మ మాతాకి జై, జై తెలంగాణ, జై భారత్.